కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. పోలీసుల మీద దాడి చేశారు. లేడీ పోలీస్ బట్టలు విప్పి మరీ అవమానించారు. ఏకంగా ఇండియాని నాశనం చేస్తామని చెప్పారు. అవన్నీ ఒక ఎత్తు అయితే జరిగేది ప్రొటెస్ట్ దేని గురించి? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ గురించి. శ్రీరాముడిని తిట్టారు, హిందూ దేవుళ్ళని తిట్టారు, భారత్ మాతకి జై అంటారు కదా, మరి భారత్ మాత అయితే భారత మాత యొక్క భర్త ఎవరు అని కూడా అడిగారు. వీళ్ళందరూ ఎవరు అంటే స్టూడెంట్లు. మరి నిజంగా స్టూడెంట్లేనంటారా? ట్రక్కుల్లో రాళ్లు తీసుకొచ్చి పోలీసుల మీద విసిరారు. మరి నిజంగా ఒక స్టూడెంట్ అలా చేస్తాడా? అక్కడ 100 మందిని తీసుకుంటే అందులో 10 మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. మిగతా 90 మంది ఎవరు? వాళ్ళందరూ ఎవరంటే ఏఏపీ ఆప్ పార్టీ అంటారు, వాళ్ళ కార్యకర్తలు. ఆ అభిజిత్ దీప్కి అనేవాడు కూడా ఈ ఆప్ పార్టీ కార్యకర్తే. సో ఎంతో ప్రొటెస్ట్ చేశారు, పార్లమెంట్ దగ్గరికే వచ్చేశారు. దాదాపు 28 రోజుల నుంచి ఈ ప్రొటెస్ట్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎంత ఆపుతున్నా పోలీసులు ఆపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుంది మేము కొత్త చట్టాలు తీసుకొస్తున్నాము, మీరు నిరసనలు ఆపండి ఆపండి అని. కానీ ఒక్కళ్ళు కూడా వినకుండా తీవ్రంగా నిరసన చేస్తున్నారు. పోలీస్ ఫ్యాన్ల మీద దాడి చేశారు. రోజు రోజుకి ప్రొటెస్ట్లు అనేవి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ దిగి వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రాజీనామా ప్రకటించారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు పీఎం మోడీ గారికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ రాశారు. దీంతో వాళ్ళు ఎక్కడ లేని సంబరాలు. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం వల్ల స్టూడెంట్ కి కొంత కూడా ఉపయోగం లేదు. కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడే స్టూడెంట్స్ కి ఉపయోగం ఉంటుంది. స్టూడెంట్స్ కి కావాల్సింది మంత్రి రాజీనామా కాదు, మంచి చట్టాలు. మరి ఈ ప్రొటెస్టులు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి వెనక ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అనే విషయం అనేది కొంత మాత్రమే, దాని వెనక వేరే ఎజెండా ఉంది. ఇలాగ రాజీనామాలు చేసుకుంటా పోతే ఇంకా ఎంతమంది రాజీనామా చేయాలి? మళ్ళీ ఫ్యూచర్ లో కూడా ఏదైనా చిన్న తప్పు జరగగానే మళ్ళీ కాక్రోచ్ వాళ్ళు వచ్చి నిరసన చేస్తే మళ్ళీ రాజీనామా చేయాల్సిందేనా? ఆ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి కావాల్సింది విద్యార్థుల మంచి కాదు, మంత్రి రాజీనామా. వాళ్ళు నిజంగా స్టూడెంట్స్ యొక్క మంచి కోరుకుంటే వాళ్ళు రాజీనామా కాదు, మంచి రిఫార్మ్స్ కావాలని డిమాండ్ చేసేవాళ్ళు. కొత్త చట్టాలు రావాలని అడిగేవాళ్ళు. పేపర్ లీక్ చేసిన వాళ్ళకి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, కావాల్సింది మంత్రి గారి రాజీనామా. అది జరిగింది. ఇంకా వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మంత్రి రాజీనామా కావాలా, మంచి చట్టాలు కావాలా?